తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన 8,500 ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నాయని రాష్ట్ర వానరసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. భూములకు రక్షణ కల్పించి సనాతన ధర్మం బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఏంద్రస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వారు అన్నారు. దేవాలయ భూములు కబ్జాకు గురవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా అంతకుముందున్న ప్రభుత్వం యొక్క మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి కబ్జాలకు ఎక్కడెక్కడ చేసుకోవాలని ఎత్తుకోవడం కూడా జరిగింది. అది మా కళ్ళతోటి మేము చూసినాం అవన్నీ కూడా. కాబట్టి అప్పుడు మేము ఎన్నో సంవత్సరాలు రావడం పోవడం జరిగింది, ఎన్నో మేము ప్రయత్నాలు చేసినాం. కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటి అంటే దేవాదాయ శాఖ భూములను నాట్ ఓన్లీ ఇన్ సీతారామ స్వామి టెంపుల్ ఇన్ అత్తాపూర్ లోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో భూములు, ఇటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేయబడుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కాపాడవలసిన బాధ్యత దేవాదాయ శాఖ వారికి ఉన్నదని వారిని మేము డిమాండ్ చేస్తున్నాము. దేవాలయ భూములను రక్షించి హైకోర్టులో పిలివేసి వాటిని రక్షించి మళ్ళీ దుర్మార్గుల చెర నుండి ఇవన్నీ ఇడిపించి దేవాలయ కమిషనర్ గారికి అప్పచెప్తే అవన్నిటిని కూడా వాటి మీద చర్యలు ఇంప్లిమెంటేషన్ చేయకుండా, వారి మీద చర్యలు తీసుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా వానసేన తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఫిల్మ్నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, భద్రాచల రామచంద్ర స్వామి దేవస్థానం భూములు, ఇంకా మిగతావి చాలా చోట్ల వానరసేన తరఫున ఈ రోజున మేమంతా పిలివేసి హైకోర్టులో వాటి అన్నిటినీ కూడా దుర్మార్గుల చెర నుండి విడిపించడం జరిగింది. తెలంగాణలో సుమారు దగ్గర 80,000 ఎకరాల దేవాదాయ శాఖ భూములు కబ్జాలైనాయి. 80,000 భూములు కబ్జా అయితే అందులో 23,000 ఎకరాల భూములకు పాస్బుక్లే చక్కగా లేవు. కేవలం వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసి పెట్టుకున్నారు అని అంటే ఒక 2,338 ఎకరాలకు తప్ప మిగతా దేనికి కూడా కేసులు వేయలే, దాని మీద పోరాటం లేదు. లెక్క ప్రకారం తీసే మాట్లాడితే ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్లా కోస్గిలా 17 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని తీసిచ్చిర్రు. రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి వరకు సరైన యాక్షన్ ఉంటలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, మా దగ్గర అడ్వకేట్లు లేరు. అడ్వకేట్ లేకపోతే ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంత అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు. ఆయన నుండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో. దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తొలగించాలని, అదేవిధంగా సీతారాంపూర్ 1,148 ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు. ఏంది అంటే ఆ యొక్క భూమి పొజిషన్లో రైతులు ఉండేది, వ్యవసాయం చేసుకొని దానికి సంవత్సరానికి ఎకరాకు 500, 1000, 2000 కట్టేది. అలాంటి వాళ్ళు పొజిషన్లు అమ్ముకునేది. పొజిషన్ ఉన్న వాళ్ళు 3 లక్షలకి ఎకరా.